సార్ చైనాలో కొత్త వైరస్ అంటున్నారు. ఇది కూడా సేమ్ కరోనా లాంటిదే అంటున్నారు. ఆ లక్షణాలే కలిగి ఉంది అంటున్నారు. అలాగే ఇది కూడా గబ్బిలాల నుంచే వ్యాపిస్తుంది అంటున్నారు. అసలు ఈ లక్షణాలేంటి సార్? ఈ వ్యాధి లక్షణాలేంటి? అలాగే ఇది కనుక ప్రబలితే మనకి పాండమిక్ అయ్యే అవకాశం ఉంటుందా? సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ఒక పత్రికలో ఒక రీసెర్చ్ రిపోర్ట్ బయటకొచ్చింది. ఆ రీసెర్చ్ రిపోర్ట్ ప్రపంచాన్ని మరొకసారి ఉలిక్కి పడేట్టుగా చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని రకాల వార్తా సంస్థలు ఈ న్యూస్ని ఫ్రంట్ పేజీలోకి తీసుకొచ్చాయి, చర్చలు మొదలుపెట్టాయి. ఇది ఒక రకంగా ఆందోళన కలిగించే వార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే చైనాలో గతంలో మనకి కోవిడ్ సంబంధించిన వైరస్ ఏదైతే ఉందో అది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చైనాలో ఉంటుంది. ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ల్యాబ్ నుంచి అది బయటకు వచ్చింది అనేది ప్రధానంగా మనకి ఇప్పటికి కూడా ఉన్న న్యూస్. అంటే చైనాలో ఆ ల్యాబ్ లో వీళ్ళు ప్రయోగాలు చేస్తూ అక్కడి నుంచి అది లీక్ అయి బయటకు వచ్చి వుహాన్ పట్టణంలో ముందు వ్యాపించి తర్వాత చైనాలోని మిగతా ప్రాంతాలకి అక్కడి నుంచి ప్రపంచం అంతా వ్యాపించింది. సో అది చైనానే దానికి ఆధారం అనేది. అందువల్ల ఇప్పుడు చైనాలో ఏ వైరస్ అన్నా ఉలిక్కి పడేది. పైగా గతంలో మన గబ్బిలాల నుంచి ఈ COVID-19 వైరస్ వచ్చింది అనేది కూడా గతంలో చెప్పారు, కరోనా వైరస్. అలాగా ఇప్పుడు ఒక వార్త ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో వచ్చిన వార్త ప్రకారం ఆ రీసెర్చ్ రిపోర్ట్, ఈ రీసెర్చ్ ఎవరు చేశారంటే చైనాలో ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో షీ జంగి అనే ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆమె పేరే బ్యాట్ ఉమెన్ అంటారు. బ్యాట్ అంటే గబ్బిలం, గబ్బిలాల స్త్రీ అనుకోవచ్చు తెలుగులో. ఎందుకంటే గబ్బిలాల మీద ఈ వైరస్ల మీద ఆమె చాలా పరిశోధనలు చేసింది గతంలో, అందుకని ఆమెని బ్యాట్ ఉమెన్ అంటారు. బ్యాట్ అంటే గబ్బిలాన్ని బ్యాట్ అంటాం. సో ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు ఒక వైరస్, కొత్త వైరస్ ఒకటి గబ్బిలంలో బయటపడింది గబ్బిలాల్లో. అది ఇంకా మనిషికి అయితే రాలేదు. ఆ గబ్బిలంలో బయటపడిన వైరస్ ఏంటంటే HKU5-CoV2 అనే పేరు పెట్టారు దానికి. ఆమె ఏం చెప్తుందంటే ఇది చాలా డేంజరస్ వైరస్. ఆల్మోస్ట్ కోవిడ్ సార్స్ అంటారు కదా, సార్స్, COVID-2 ఇవన్నీ ఉన్నాయి, అదే రకమైంది. ప్రధానంగా ఇది ఏమంటే పొటెన్షియల్ అనమాట, స్పిల్ ఓవర్ పొటెన్షియల్ అంటారు. స్పిల్ ఓవర్ పొటెన్షియల్ అంటే యానిమల్ నుంచి హ్యూమన్ బీయింగ్కి రావడానికి ఆస్కారం ఉన్న వాటిని స్పిల్ ఓవర్ పొటెన్షియల్ అంటారు. ఇది ట్రాన్స్మిట్ యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయ్యే పాజిబిలిటీ ఉంది అనేది ఆమె రాశారు. అట్లాగే ఇది పిపిస్టెల్లస్ బ్యాట్స్ అని గబ్బిలాల్లో ఒక రకం పేరు, పిపిస్టెల్లస్ బ్యాట్స్ అంటారు. వాటిలో ఈమె ఉందనేది ఈమె చెప్పింది అనమాట. హాంకాంగ్ యూనివర్సిటీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. సో ఇప్పుడు ఇది బేసిక్గా ఏంటంటే దీని మీద ఇంకొంతమంది సైంటిస్టులు, వైరాలజిస్టులు వీళ్ళు స్పందించారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది మెర్స్ అనే ఒక వైరస్ గ్రూప్ ఉంది. మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనమాట. రెస్పిరేటరీ సిండ్రోమ్ దానికి దగ్గరలో ఉందంట ఇప్పుడు నేను చెప్పిన HKU5 వైరస్. ఈ మెర్స్కి దగ్గరగా ఉంది. సో ఇది హ్యూమన్ బీయింగ్కి రాలేదు కాబట్టి దాని గురించి అది హ్యూమన్ బీయింగ్కి వస్తే గానీ మనకి ఏ లక్షణాలు ఉంటాయి ఎలాగని చెప్తాము. బట్ మెర్స్ దగ్గరగా ఉంది కాబట్టి మెర్స్ లక్షణాలే దీనికి కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మామూలుగా సిమ్టమ్స్, కరోనా వైరస్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో దీనికి కూడా మోస్ట్లీ అలాగే ఉంటాయి. అంటే ఫీవర్గా ఉండడం, గొంతు నొప్పి, దగ్గు, ఊపిరాడకపోవడం, తర్వాత వాంతులు, విరేచనాలు, ఆర్గాన్ డ్యామేజ్, ఫైనల్గా ఆర్గాన్ డ్యామేజ్, వైటల్ పార్ట్స్ అంతా ఇదైపోవడం, న్యూమోనియా రావడం, ఫైనల్గా డెత్కి దారి తీయడం అనేది లక్షణాలు అని చెప్తున్నారు. ఇక స్ప్రెడ్ ఎలా అవుతుంది అనుకున్నప్పుడు ఇది కూడా డ్రాప్లెట్ల ద్వారా మనం తుమ్మినా, దగ్గినా లేకపోతే ఆ డ్రాప్లెట్స్ బయటకు వస్తే వాటి ద్వారా అవి వ్యాపిస్తాయని చెప్తున్నారు. అట్లాగే కంటామినేటెడ్ సర్ఫేస్, ఎవరైనా వచ్చిన వాళ్ళు తాకితే ఆ ప్లేస్లో మళ్ళీ మనం తాకితే అది మనకి వస్తుంది. అందుకని పబ్లిక్ వెళ్ళేటప్పుడు గ్లోవ్స్ వేసుకోవడం, తర్వాత మాస్క్ వేసుకోవడం అవసరం. ఏంటంటే వాళ్ళు తాకిన దగ్గర మనం తాకితే
అవి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇది హైలీ ట్రాన్స్మిషబుల్ అని కూడా చెప్తున్నారు ఈ వైరస్. అంటే ట్రాన్స్మిషబుల్ అంటే స్పీడ్గా వ్యాపిస్తుంది, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి స్పీడ్గా వ్యాపిస్తుంది. అయితే దీని ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ కరోనా వైరస్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పుడు, రెమెడీసివిర్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం అవన్నీ చూసాము. అట్లాగే స్టెరాయిడ్స్ ఇచ్చారు. దీనికి కూడా అలాంటిదే, మామూలు ఫీవర్ వీటికి ఇచ్చే పారాసెటమాల్, డోలోలు ఇవే ఇస్తారు. అంటే దీని ఏమంటారంటే సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే సిమ్టమ్స్ ఏమి ఉంటాయి, ఇప్పుడు సోర్ థ్రోట్ ఉంది, సోర్ థ్రోట్కి ఏమి ఆ సిమ్టమ్ పోవడానికి ఏమేమి చేయాలో అది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. అసలు జబ్బుకి కాదు, వైరస్కి కాదు. సో మామూలుగా మనకి జనరల్గానే మన ట్రీట్మెంట్లో చాలాసార్లు ఇప్పుడు సీజనల్గా వచ్చే వైరస్లు వీటికి చాలా వాటికి కూడా మందులు లేవు, సిమ్టమేటిక్ ఇస్తారు. జ్వరం ఉంటే జ్వరం తగ్గడానికి ఇస్తారు, గొంతు నొప్పి ఉంటే దగ్గుంటే దానికి ఇస్తారు తప్ప దానికి మూల కారణమైన వైరస్కి ట్రీట్మెంట్ లేదు, చాలా వైరస్లకి లేవు. అందుకనే అదే సామెత ఉంది కదా, జలుబు వస్తే మందు వేసుకుంటే వారం రోజుల్లో, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది. అలాంటి పరిస్థితి అనమాట. అంటే ఆ సిమ్టమ్స్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటిని తగ్గించడానికి ఇస్తారు. అట్లాగే సపోర్టివ్ కేర్ ఉంటుంది. రెండోది ఏమంటే ఇప్పుడు ఈ HKU5 వైరస్ ఏదైతే ఉందో అది కోమార్బిడిటీస్ అంటారు. కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ 1-2 జబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీ, షుగర్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే వల్నరబుల్గా ఆల్రెడీ ఉంటారు కాబట్టి వల్నరబుల్గా ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇది అటాక్ చేస్తుంది అనేది ఈ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇది పండమిక్గా వ్యాపిస్తుందా మళ్ళీ, అంటే ఇంతకుముందు ఎట్లాగైతే కరోనా వైరస్ వ్యాపించిందో అలాగే వ్యాపించే అవకాశం దీనికి ఉందా అన్న ప్రశ్న, అదే కదా భయపెట్టేది అందరినీ. సో ఆ ప్రశ్నకి సైంటిస్టులు ఇప్పటి వరకు చెప్తున్నది ఏమంటే అది అంత ప్రమాదం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది కూడా సిమిలర్ కరోనా వైరస్. ఆల్రెడీ మనం మ్యాక్సిమం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్నారు కాబట్టి కొంత ఇమ్యూనిటీ కూడా పెరిగింది జనాల్లో. అందువల్ల ఇది కరోనా వైరస్ లాగా అటాక్ చేసి పాండమిక్గా మారే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఏది కూడా నిర్ధారణంగా చెప్పరండి. WHO ఎవరు కూడా 100% ఇదని చెప్పరు. ఇలాగని ఉండొచ్చు ఉండకపోవచ్చు అని వాళ్ళు మళ్ళీ తప్పించుకోవడానికి చెప్తారు. ఎందుకంటే రేపొద్దున మీరు చెప్పారు కదా అంటారు కదా. అందుకని రెండోది ఏంటంటే నికరంగా ఏది కూడా తెలియదు. దీని ఒక్కొక్క వైరస్ ఎలా రియాక్ట్ అవుతుందో బయటకు వచ్చి అది ఎలా, దాని మ్యుటేషన్స్ ఏంటి, దాని నిర్మాణం ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని. కాబట్టి ఇది హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయినాక కానీ క్లారిటీగా రాదు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఇది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గతంలో కూడా చైనాలో వచ్చినప్పుడు ఇక్కడంతా నవ్వుకుంటా ఉండేవాళ్ళు, చైనాలో గబిలాలని వాళ్ళు అన్ని తినేస్తారు, వాళ్ళకి వస్తాయి, మనకి రావని అనుకున్నారు. తినకపోయినా వస్తాయి, వాళ్ళకి ఏ కారణంతో వచ్చినా. ఎక్కువ భాగం ఏంటంటే ఇవి యానిమల్, బర్డ్స్ వీటిలో నుంచి హ్యూమన్ బీయింగ్కి వ్యాపిస్తాయి. సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది కదా ఎక్కువ మందికి. మనం ఏం చేయాలంటే మనం మామూలుగా చేసేది చేయాలి. అంటే హైజీన్గా ఉండాలి, ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఫుడ్ డిసిప్లిన్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవి కంపల్సరీ ఉండాలి. అట్లాగే హైజీన్ పాటించడం, అంటే మనం కొద్దిగా నార్మల్ అవగానే మళ్ళీ విజృంభిస్తాం కదా అన్ని రకాలుగా.